కలకత్తాలో మనోహరికి పెళ్లి జరిగిందన్న అనుమానంతో అమర్ రణవీర్ని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. ఇక అక్కడున్న ఆఫీసర్తో 6-7 సంవత్సరాల క్రితం మ్యారేజ్ సర్టిఫికేట్స్ నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. మనోహరి పేరుతో ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్స్ని ఒకసారి చూపిస్తారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే మీరు చెప్పిన డీటెయిల్స్తో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్స్ని నేను తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడున్న ఆఫీసర్ తీసుకుని రావడానికి వెళ్తాడు. ఇక అలా లోపలికి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకుని వస్తూ ఉంటే రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది. అమర్ తన గతం గురించి తెలుసుకోవడానికి వచ్చాడన్న నిజం తెలుసుకున్న మనోహరి దయచేసి ఎలాగైనా సరే అమర్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్ అమర్ పక్కనే ఉండడంతో ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుగా మాట్లాడుతూ సారీరా నేనిప్పుడు ఏమీ చేయలేను ఆల్రెడీ వచ్చేసామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అంటే అమర్ ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసాడనమాట. ఇప్పుడు కనుక నాకు పెళ్ళైందన్న నిజం అమర్కి తెలిస్తే అప్పుడు నేను ఆడిన అబద్ధాలు నేను చేసిన మోసాలన్నీ కూడా బయటపడిపోతాయి. అప్పుడు అమర్ నన్ను క్షమించడు. ఏం చేయాలని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బయట బాగి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి వెళ్ళి కావాలని బాగి నడిచే దారిలో ఆయిల్ పారబోయడంతో అప్పుడు కాలు జారి బాగి కింద పడిపోతుంది. ఇక దాంతో బాగి నడుంకి దెబ్బ తగిలి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక వెంటనే నిర్మలమ్మ వాళ్ళు అమర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో అమర్ బాగి కోసం పరుగున హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటాడు. మరి మనోహరి చేసిన పని వల్ల అమర్ సేవలు చేస్తూ బాగీకి మరింత దగ్గర అవుతాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.